బీజేపీలో ఓబీసీ మోర్చా చాలా కీలకమని, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్తపై ఉందని బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ కర్నంరెడ్డి నరసింహారావు, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కాలేపు సత్యసాయిరాం అన్నారు. గాజువాక నియోజకవర్గంలో 9 మండలాలకు సంబంధించి ఓబీసీ మోర్చా అధ్యక్ష కార్యదర్శుల నియామకం పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా నియామక పత్రాలు అందజేసి అనంతరం మాట్లాడారు. ఓబీసీల అభ్యున్నతికి కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజలకు వివరించాలని, తద్వారా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. నియోజకవర్గంలో ఓబీసీ కార్యవర్గం సమర్థవంతంగా పనిచేస్తుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ అధ్యక్షులు రోనంకి విజయచంద్రుడు, ప్రధాన కార్యదర్శి ఆడారి సతీష్, కార్యదర్శి బొత్స జగదీష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఈగలపాటి యువశ్రీ, జిల్లా మీడియా ప్యానలిస్ట్ గూటూరు శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. నేనున్న ప్రతి చోట నా బీజేపీ బాగుండాలి. జిందాబాద్ జిందాబాద్ బీజేపీ జిందాబాద్. నమస్కారం అండి. మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు, అదేవిధంగా ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రొంగలి గోపి శ్రీనివాస్ గారి సూచనల మేరకు మా విశాఖపట్నం జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు శ్రీ విజయచంద్రుడి గారి నాయకత్వంలో గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న 9 మండలాలకు కూడా మండల అధ్యక్షులు, ఇద్దరేసి ప్రధాన కార్యదర్శుల్ని నియమించడం జరిగింది. వారందరికీ కూడా నియామక పత్రాలు ఇచ్చి వారి ఇంటికి వెళ్ళి సన్మానం చేసి ఆ ప్రాంతంలో చిన్న ర్యాలీగా కూడా చేయడం జరిగింది. మరి అందులో భాగంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీనియర్ నాయకులు ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ సత్యసాయి గారు, అదేవిధంగా మా గాజువాకలో నివాసం ఉంటున్నటువంటి జిల్లా ప్రధాన కార్యదర్శి గారు శ్రీ ఆడార్ సతీష్ కుమార్ గారు, అదేవిధంగా స్టేట్ కార్యవర్గ సభ్యురాలు శ్రీమతి యువశ్రీ గారు, అదేవిధంగా మన బొత్స జగదీష్ గారు, ఆయన కార్యదర్శిగా బాధ్యతలు జిల్లా కమిటీలు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి నిరంతరం పార్టీ కోసం ఇద్దరు కూడా, ఇటు సతీష్ గారు అటు జగదీష్ గారు చాలా చక్కగా పనిచేస్తున్నారు. వారికి మా జిల్లా మీడియా ప్యానలిస్ట్ శ్రీ గుటూరు శంకరరావు గారికి, అదేవిధంగా ఈరోజు నూతనంగా మొత్తం 9 మండలాలకి అధ్యక్షులుగా నియమితులైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరంతా కూడా పార్టీ ఇచ్చినటువంటి పని మరి నిబద్ధతతో పనిచేసి ఆయా ప్రాంతంలో ఉన్న సీనియర్ నాయకులతో ఖచ్చితంగా మీరు కలిసి వెళ్ళాలి. ఆ ఏరియాలో ఉన్నటువంటి బీజేపీ మండల అధ్యక్షులు, వివిధ మోర్చాల నాయకులతో కలిసి వెళ్ళి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరుకుంటూ, మరి సాక్షాత్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారే బీసీకి చెందినటువంటి వారు, అదేవిధంగా మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు కూడా బీసీఏ. కాబట్టి బీసీలకు మన పార్టీ చాలా చక్కటి అవకాశాలు కల్పిస్తుంది. రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే దానికి బీసీలే కీలకం. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు శాశ్వతమైన నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచాన్ని నెంబర్ 1 స్థానాన్ని తీసుకెళ్ళాలని పనిచేస్తున్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా పనిచేస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలోనూ కూడా కూటమి ప్రభుత్వం గౌరవ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు, టీడీపీ రాష్ట్ర శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి నాయకత్వంలో కూటమి ఏదైతే మన రాష్ట్రంలో కూటమి ఉంది కాబట్టి కూటమి ధర్మాన్ని పాటిస్తూ మన భారతీయ జనతా పార్టీలో ఎక్కువగా చేరికలు అటు వైసీపీ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ ఎవరైనా వస్తే బేషరతుగా మన పార్టీలో చేర్చుకోవడానికి మనం రెడీగా ఉండాలి. మన పార్టీ బలోపేతం చేయాలి. ఎవరైనా మీకు ఆ ప్రాంతంలో పార్టీ పరంగా మీకు ఎవరైనా ఇబ్బంది పెడితే మా దృష్టి తీసుకొస్తే ఖచ్చితంగా పార్టీ పెద్దల దృష్టి తీసుకెళ్ళి పరిష్కరిస్తాం. మరి ఆహ్వానం మేరకు ఇచ్చేసినటువంటి పార్టీ పెద్దలందరికీ కూడా పేరు ధన్యవాదాలు. ఈరోజు విశాఖపట్నం జిల్లా ఓబీసీ మోర్చా బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈరోజు ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు విజయచంద్రుడు గారి ఆధ్వర్యంలో గాజువాక అసెంబ్లీలో ఉన్న 9 మండలాలు ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శులను ప్రకటించడం కోసం ఈరోజు పర్యటన కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం మాతో పాటు కూడా ఇక్కడ ఎస్ఐఆర్ బిఎల్ఏ 1 అయినటువంటి మన కేఎన్ఆర్ గారు కూడా మాతో ప్రయాణం చేయడం జరిగింది. ఆ పర్యటనలో మన ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు యువశ్రీ గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి సతీష్ గారు, అధ్యక్షుని ప్రధాన కార్యదర్శిని ఓబీసీ మోర్చా తరపున నియమించడం జరిగింది. ఇదే విధంగా రాబోయే రోజుల్లో 7 మిగతా అసెంబ్లీల్లో కూడా అధ్యక్షుల్ని ప్రధాన కార్యదర్శిని నియమించి జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించుకుని అనంతరం ప్రతి
మండలంలో కూడా కింద స్థాయి వరకు వెళ్ళి అన్ని బీసీ కులాలను కలుపుకుంటూ మండలానికి 21 మంది సభ్యులతో కమిటీ వేసి 41 మండలాల్లో కూడా 21 మందితో కమిటీ పూర్తి చేసి దాదాపు 800 పైచిలుకు మందితోటి ఓబీసీ మోర్చా సమ్మేళనం విశాఖపట్నం జిల్లాలో అట్టహాసంగా నిర్వహించడమే లక్ష్యంగా ఈరోజు ఓబీసీ మోర్చా నాయకులందరం కూడా కింద స్థాయి వరకు మండల పర్యటన చేయడం సాగుతుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఓబీసీ మోర్చా ద్వారా అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. నరేంద్ర మోడీ గారు ఒక బీసీ అని, బీసీ నరేంద్ర మోడీ గారు బీసీలకు ఏ రకంగా సంస్కరణలు తీసుకొచ్చారు, ఏ రకంగా కేంద్ర మంత్రులకు అవకాశం ఇచ్చారు, అదేవిధంగా నీట్లో మెడిసిన్లో 27% బీసీలకి రిజర్వేషన్ కల్పించారు అనే అంశాలను కింద వరకు తీసుకెళ్లి ప్రతి బీసీని కూడా భారతీయ జనతా పార్టీకి ఆకర్షితులను చేస్తూ ఓబీసీ మోర్చా ద్వారా భారతీయ జనతా పార్టీ అభివృద్ధి లక్ష్యంగా ప్రతి ఒక్క ఓబీసీ మోర్చా కార్యకర్త పనిచేయాలని పిలుపునిస్తూ ఈరోజు మేము పర్యటన ప్రారంభించాం. ఈ పర్యటనలో అధ్యక్షులుగా అదేవిధంగా ప్రధాన కార్యదర్శులు బాధ్యత తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా వారు ఏ రకంగా పార్టీలో పనిచేయాలి, ఏ రకంగా క్రమశిక్షణతో నిబద్ధత ముందుకెళ్ళనే విషయాన్ని వారికి తెలియజేసి వారి నాయకత్వం కూడా భారతీయ జనతా పార్టీ అభివృద్ధి పదవులు నడవాలని కోరుకుంటూ వారికి దిశానిర్దేశం చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఓబీసీ మోర్చా సమ్మేళనం ఎంత ఘనంగా నిర్వహిస్తాననేది మేము అందరికీ తెలియజేసి ఆ సమ్మేళనం కోసం ఇప్పటి నుంచే మేము సన్నాహంగా ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్. గాజువాకలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఏదైతే 9 మండలాలు ఉన్నాయో దానికి ఓబీసీ మోర్చా తరపున వాళ్ళ అధ్యక్షుల్ని, సెక్రటరీలని నియమించడం జరిగింది. ముందుగా వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాము. పార్టీకి కష్టపడి బలోపేతం చేయాలి అంటే ఏ ప్రభుత్వం రావాలన్నా ఓబీసీలు వెనుముకగా ఉంటాము. అలాగే గాజువాకలో ప్రత్యేకించి ఓబీసీ మోర్చాని బలోపేతం చేస్తామని తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా మీడియాకి.